ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, అనేక దినములుగా మీ పిల్లలు ఆలోచిస్తూ కష్టపడుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు మమ్మల్ని అందరినీ మీరు చేర్చినందుకు సజీవ లెక్కలోంచి తండ్రి మీకు మా యొక్క వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశతో మీ పిల్లలందరూ చేరి ఉండగా సమాజానికి అవసరమైన మాటలు ఈ రాత్రి వారికి దయచేయమని, విత్తబడు ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని, వినువారు మాత్రముగా ఏ ఒక్కరూ ఇక్కడ ఉండకుండా ప్రతి మాటను ఆలోచిస్తూ సారాన్ని గ్రహిస్తూ తద్వారా ఈ మాటలలోని సారాంశాన్ని వారి జీవితంలో తండ్రి ఈ సమాజానికి చూపించేలా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని కోరుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం సౌండ్ పెడతారంటే. ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది అని ఒకవేళ మీరు అడిగితే, సమాజానికి అవసరమైన మాటలు ఒక ప్రాంతంలో చెబుతున్నప్పుడు ఆ మాటలు సమాజం వినాలి. వినుటకు మీరందరూ పేరు పేరున పరుగు పరుగున ఇక్కడికి చేరుకుని ఉన్నారు. ఈ కొద్దిసేపు మీరు వినబోయే మాటలు అతి జాగ్రత్తగా ప్రతి మాటను మీరు ఆలోచిస్తూ వాస్తవాలేంటో మీరు గ్రహిస్తూ సమాజానికి అవసరమైన మాటలు మీ ప్రాంతాలలో మీరు అందించాలన్న ఆశతో ఏర్పాటు చేసిన సభే ఈరోజు మీరు కూర్చున్న ఈ సభ. కరపత్రికల ద్వారా, మిగిలినటువంటి సాధనాల ద్వారా మీకు అందినట్టుగా ఈరోజు సమాజానికి అవసరమైన మాటలు ఈ రాత్రి మీరు వినబోతున్నారు. అదే సహోదర ప్రేమ సమాజంలో ఉందా? ఇది సమాజానికి వేసిన ప్రశ్న. సమాజం గురించి మనమెందుకు ఆలోచించాలి అనే సందేహం మీకు రావచ్చు. అదే గనక మీ సందేహం అయితే, సమాజం అంటే ఎవరనుకుంటున్నారు? సమాజం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అని మనం విన్నాం. సమాజం ప్లేస్లో దేశం అని పెట్టుకొని మాట్లాడుకున్నాం అంతే. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని తెలిసినప్పుడు ఆ దేశం గురించి ఆ దేశ ప్రజలే ఆలోచించాలి. ఆ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆ దేశ ప్రజలది. సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఆ సమాజాన్ని కాపాడుకోవలసిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకే ఈ ప్రశ్న ఆలోచించే విధంగా ప్రతి వ్యక్తి ఆలోచించాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ప్రశ్నను సమాజానికి వేయడం జరిగింది. సహోదర ప్రేమ
సమాజంలో ఉందా, ఉందంటారా? ఆలోచిద్దాం. ఏ మనిషి అయినా నా బ్రతుకు బాగుండాలనే కోరుకుంటాడు. ఏ వ్యక్తి అయినా నా భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటాడు. ఏ జాతి వారైనా నా కుటుంబం బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలి, నాకు మనశ్శాంతి ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, ఈ కుటుంబంలో సమాధానం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, సమాజం బాగుండాలి. ఆడపిల్లలు అర్ధరాత్రి ఒకవేళ తిరగవలసిన అవసరం లేదు. ఒకవేళ తిరిగినా ఆ పిల్లలకు ప్రమాదం అంటూ ఏది జరగకూడదని ఈ జాతి పితగా పిలువబడుతున్న మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. ఒకరోజు బానిసత్వంలో బ్రతుకుతున్న ఈ జాతికి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుటకు ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారని ప్రతి సంవత్సరం మనం గుర్తు తెచ్చుకుంటాం. స్వతంత్రం తెచ్చుటకు ప్రాణాలు ఒడ్డిన వారందరి కోరిక ఒక్కటే, సమాజం బాగుండాలని. ఈ సమాజంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలని, ఈ సమాజంలో ఐకమత్యం ఉండాలని, ఈ సమాజంలో ఐక్యత ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏక మనసుతో ఏక తాత్పర్యంతో బ్రతకాలని, ఇక మీదట భవిష్యత్తులో బానిసత్వంలోనికి మనం వెళ్ళకూడదని జాగ్రత్తలు నేర్పిన పితరులు మనకున్నారు. కలలు కన్నవారు మనకు ముందున్నటువంటి పితరులు. అలాంటప్పుడు ప్రాణాలను ఒడ్డి స్వతంత్రం తెచ్చిన ఈ భారతదేశంలో ఒక సమాజంగా బ్రతుకుతున్న మనం మన సమాజాన్ని కాపాడుకుంటున్నామా? ఈ సమాజం గురించి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఉద్దేశాలు వారివి. ఈ క్రమంలో మనిషి అన్నిటికంటే ఖచ్చితంగా సాధించవలసిన, సంపాదించవలసిన, తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన దానిని అతను పొంది ఉన్నాడా, లేదా అతనిలో ఉందా, లేదా అదేమైనా కోల్పోయాడా? సమాజంలో మనుషుల మధ్య ప్రేమ అన్నది ఉందా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. చదువుకుంటున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, చదువు పూర్తి చేసిన వారు ఇక్కడ ఉన్నారు, మీలో టీచర్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ప్రియులారా, మన పిల్లలను బడిలో చేర్పిస్తే ప్రతి ఉదయము వారి తరగతులను దేనితో ప్రారంభిస్తారో తెలుసా? ప్రతిజ్ఞ అంటారు దాన్ని. ప్రతిజ్ఞ. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ప్లెడ్జ్ అని అంటారు. తెలుగులో ఇది ఇలా ఉంటుంది. భారతదేశము నా మాతృభూమి. తెలుసుగా మీ అందరికీ? మీకు తెలిసిన దాన్నే చెబుతున్నాను. భారతదేశము నా మాతృభూమి అన్నాడు. తరువాత ఏముందో మీరు చెప్పాలి. నేను స్టార్ట్ చేశాను, మీరు కంటిన్యూ చేయండి. ఇక నాకు వినపడడం లేదు. వావ్, వింటుంటే చాలా బాగుంది ఈ మాట. భారతదేశము నా మాతృభూమి, తర్వాత భారతీయులందరూ. ఎంత చక్కని మాట. భారతీయులందరూ ఎవరు నీకు? సహోదరులు. వెరీ గుడ్. ఆ తర్వాత ఏముందో కూడా చెప్పండి. నేను నా దేశమును చెప్పాలి. ఇప్పుడు ప్రేమించుచున్నాను అని అన్నావు నీ ప్రతిజ్ఞలో, మర్చిపోకు అని అంటున్నాం మన ప్రతిజ్ఞలో, మర్చిపోకండి. భారతదేశము నా మాతృభూమి, చాలా బాగుందా మాట. భారతీయులందరూ నా సహోదరులు, ఇది కూడా అద్భుతంగా ఉంది. ఈ భారతీయులందరినీ అనగా ఈ దేశాన్ని నేను ప్రేమించుచున్నాను అని చక్కని మాట అతి చక్కగా మనం చెబుతాం ప్రతిరోజు. ప్రతిజ్ఞలో మన ప్రేమ కనపడుతోంది. బాగుండాలి. ప్రతిజ్ఞలో కనబడుతున్న ప్రేమ ప్రజల్లో కనబడుతుందా? ఆలోచించండి.
ప్రతిజ్ఞలో కనబడుతున్న ఈ ప్రేమ ప్రజలలో కనబడుతోందా? కనబడుతోందో లేదో ఒక్కసారి కొన్ని ఉదాహరణలు, నిజ జీవితంలో మనము చూస్తున్న ఉదాహరణలు ఒక్కసారి చూద్దాం, ఆలోచిద్దాం. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. నిజం చెప్పమంటారా? ఈ రాష్ట్రాల మధ్య సఖ్యత లేదు. ఈ రాష్ట్రాల మధ్య ఒక రాష్ట్రం అంటే మరొక రాష్ట్రానికి పడని పరిస్థితి ఈరోజు మన దేశ దుస్థితి. మన పక్కనున్న రాష్ట్రాలలో చాలామందికి తెలుగు వచ్చు. మన పక్కనున్న అతి సమీపముగా ఉన్న రాష్ట్రాలలో చాలామందికి తెలుగు వచ్చు. మీరు విన్నారో లేదో, ఆ రాష్ట్రంలోనికి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడితే తెలుగు అర్థమైనా మిమ్మల్ని కేర్ చేయరట, మనల్ని కేర్ చేయరు. కారణం, ఇతగాడు మన రాష్ట్రం వాడు కాదు, తెలుగువాడు. లెక్క చేయరు. ఇక్కడ నుంచి పలానా చోటుకి ఎలా వెళ్ళాలని ఒకవేళ మీకు వారి భాష తెలియకుంటే, తెలుగులో అడిగితే, ఆ తెలుగు వారికి అర్థమైతే తెలిసినా చెప్పరు. కానీ ఆ రాష్ట్రం వాడు మనతో సహా ఏమంటాడో తెలుసా? ప్రతి ఉదయాన్నే, ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇంగ్లీష్లో చెప్పండి, ప్లెడ్జ్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఐ లవ్ మై కంట్రీ అని అంటాడు. నీకు ఇండియన్స్ అందరూ నీ బ్రదర్స్ అయినప్పుడు, భారతీయులందరూ నీ సహోదరులు అయినప్పుడు, పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగువాడు నీకు కాదా సోదరుడు? ప్రాంతీయ తత్వం. నీ రాష్ట్రం వాడిని నువ్వు ప్రేమిస్తూ, నేను దేశాన్ని ప్రేమిస్తున్నావని చెబుతున్నావే, ఆ మాట అబద్ధం. రాజకీయం మాట్లాడడానికి నేను రాలేదు, కానీ ఒక్క మాట అయితే జరిగిన పరిస్థితిని మీ ముందు పెడుతున్నాను. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యకాలంలో మహారాష్ట్రకి వెళ్ళాడు. ఆయన తన ఎమ్మెల్యేలను తీసుకొని పెద్దవారికి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి నేను చెబుతున్న మాటలు అర్థమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలను తీసుకొని పక్క రాష్ట్ర మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి బాబ్లీ ప్రాజెక్టుపై నిరసన తెలపడానికి, మీరు ఒకవేళ ఈ బాబ్లీ ప్రాజెక్ట్ కడితే మా రాష్ట్ర ప్రజలకు నీళ్లు రావు అన్న విషయాన్ని, ఈ ప్రాజెక్టు విషయమై నిరసన తెలుపుటకు ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన అక్కడికి వెళితే, ఆ రాష్ట్రం అతని అనుచరులను అనగా ఎమ్మెల్యేలను ట్రీట్ చేసిన విధానం రాష్ట్ర ప్రజలందరినీ ఆ రోజు ఆలోచింపజేసింది. ఇకపోతే అతను అక్కడే ఉండగా ఆ రోజుల్లో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్న పుట్టపర్తిలో అడుగు పెట్టాలని బయలుదేరుతున్నాడు. అప్పుడు ఇక్కడున్న ఆయన అభిమానులందరూ కూడా చేసిన ప్రతిజ్ఞ ఏంటో చెప్పనా? వాళ్ళు తీసుకున్నటువంటి ఒక ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే గనుక ఈ రాష్ట్ర గడ్డ పైన అడుగు పెడితే కాళ్ళు ఇరగ్గొట్టి తీరుతాం అని ఈ తమ్ముళ్ళు ప్రతిజ్ఞ చేశారు ఆ రోజు. కానీ అందరూ చెబుతున్నాం, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నానని. మీరు ఏదైనా చేస్తే మా రాష్ట్రంలో మేము ఇబ్బందులు పడుతాం గనుక ఆలోచించండి అని చెబితే ఆలోచించే పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ప్రజలు లేరు. ఎవరి స్వార్థం వారిదే. అలా మీరు లోతుల్లోనికి వెళితే రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు, రాష్ట్రాల మధ్య ప్రేమ లేదు. అన్యదా భావించకండి. ఒక రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ప్రేమ లేదు. ఒకవేళ ఒక జిల్లా గురించి ఆలోచిస్తే జిల్లాలో ప్రతి ఒక్కరూ అక్కడక్కడ నేను గమనించిన విషయాలు, నా చిన్ననాటితనంలో నేను చదువుకున్న రోజుల్లో చూసిన విషయాలు, ఒక మండలం వారంటే మరొక మండలానికి పడదు,
ఒకవేళ ఒకే మండలంలో ఉన్న ఒక ఊరి వారంటే మరొక ఊరి వారికి పడదు. ఒకవేళ ఒకే ఊరిలో ఉన్న ఒక వీధి వారంటే మరొక వీధి వారికి పడదు. ఒకవేళ ఒకే వీధిలో ఉన్న పక్కింటి వారంటే ఈ ఇంటి వాడికి పడదు, ఈ ఇంటి వాడంటే వెనికింటి వాడికి పడదు. కానీ ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి చేసే ప్రతిజ్ఞ ఏంటి చెప్పండి? భారతీయులందరూ చెప్పాలి, నా సహోదరులు పక్కింటి వాడు కాదా, వాడు తప్ప అంటాడు మనసులో. ప్రాక్టికల్గా ఆలోచించండి పరిస్థితిని. వద్దండి, దేశం వద్దు, రాష్ట్రం వద్దు, ప్రాంతం వద్దు, జిల్లా వద్దు, మండలం వద్దు, ఊరొద్దు, వీధొద్దు, పక్కిళ్ళొద్దు. ఎవరింటికి వద్దాం ఇప్పుడు? మన ఇంటికి వద్దాం. మన ఇంటికి వద్దాం. కుటుంబంలో ఒక నలుగురు ఉంటే ఈ నలుగురి మధ్య ప్రేమ ఉండదు. నలుగురిలో ఒకరు ఈస్ట్, నలుగురిలో మరొకరు వెస్ట్, మరొకరు సౌత్, మరొకరు నార్త్. నలుగురుంటే 4 దిక్కుల్లో ఉంటారు వీళ్ళు నలుగురు. భార్యాభర్తలకు ఉండదు సఖ్యత, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండదు సఖ్యత, అత్తకు కోడలకు ఎప్పుడూ పడదు. అది మనకు తెలిసిన నిజం. ఒక కుటుంబంలో ఉన్న తర్వాత ఎక్కడుందండి ప్రేమ? ఎక్కడుంది ప్రేమ? మీకు జనరల్గా ఆలోచింపజేసే మాటలే మేము ముందు పెట్టాను. ఏమండి, అలా ఒక్కొక్కటి మీరు ఆలోచించుకుంటూ పోతే ఒక కుటుంబ పరిస్థితి నుంచి సమాజంలోని వరకు మీరు రాగలిగితే, ఈ మధ్యకాలంలో సోదరుల పేరులతో జాగ్రత్తగా విందాం ఈ మాటను. ఈ మధ్యకాలంలో సోదరులు అన్న పేరుతో సమాజంలోనికి చాలామంది బ్రదర్స్ వచ్చారు ఈ మధ్య. అంత త్వరగా అర్థం కాదు, మళ్ళీ చెబుతాను. మేము మీ సోదరులము అన్నట్టుగా కొంతమంది సోదరులు మార్కెట్లోనికి వచ్చారు ఈ మధ్య. చిన్న ఊర్లలో కనపడకపోవచ్చు కానీ పెద్ద పెద్ద ఊర్లలో ఈ బ్రదర్స్ చాలా కనపడతారు మనకు. ఎవరా బ్రదర్స్ అనుకుంటున్నారా? ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారా? నేను చెబుతాను. బొమ్మన చెప్పండి, బొమ్మన బ్రదర్స్, ఏఎస్ బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్. ఓ వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మనకు? చెప్పండి, బ్రదర్స్. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ బ్రదర్లను చూడగానే మనం అనుకుంటాం మన బ్రదర్లే అని లోపలికి వెళ్తాం. బయటికి వచ్చేంతవరకు తెలియదు వాళ్ళు మన బ్రదర్లు కాదని. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. ఏంటంటే ఇదే క్వాలిటీ, ఇదే నేను ఫుట్పాత్ మీద చూస్తే 100 రూపాయలకు వచ్చింది మీరు 1000 అంటున్నారంటే మేము మీ బ్రదర్స్గా. ఓహో, సహోదర ప్రేమ అంటే ఇదా? పైపెచ్చు బోర్డు ఏం కనపడుతుంది తెలుసా? చాలా దుకాణాల్లో బోర్డు ఏముంటుంది చెప్పనా? కస్టమర్లే చెప్పాలి. ఇప్పుడు మీరు మా దేవుళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళండి, భక్త నేను నీ దేవుడును కదా, నాకు అవసరమైంది ఇవ్వు అంటే, దేవుడా అలా అనకూడదు. భక్తునికి దేవుడు ఇవ్వాలే తప్ప దేవునికి భక్తుడు ఏమీ ఇవ్వకూడదు. అందుకే నువ్వు దేవుడు. అప్పుడు అనుకోవాలి నీ మాటలకు అర్థాలే వేరులే అని. మోసం. అతి చిన్న దుకాణము నుంచి అతి పెద్ద వ్యాపారవేత్తల వరకు మోసం. చిట్ ఫండ్ల పేరుతో ఎంతమందిని మోసం చేయలేదో మీరు చెప్పండి. మీరు చదివే వార్తాపత్రికలలో డబ్బు ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉండదని మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే బ్యాంకులే మూసేసి డిపాజిటర్ల నెత్తిన టోపీ పెట్టి వెళ్ళిపోయి కొంపలు ముంచిన బ్యాంకులు లేవా చెప్పండి? బ్యాంకులు ఎత్తేసిన బ్యాంకులు లేవా చెప్పండి? ఎందుకు లేవండి? ఒకే దేశంలో పుట్టి ఒకే దేశంలో పెరుగుతూ ఒకే దేశస్థుడిని, నీ సాటి సోదరుని అతని కొంప ముంచాలని నీకెందుకు అనిపించింది? నీలో లోపించింది ఏంటి? ప్రేమ. నీలో పెరిగింది స్వార్థం. ఇవన్నీ నిజాలా కాదా మీరు ఆలోచించండి. సామాన్యుడికి కూడా తెలిసిన ఉదాహరణలు ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు రోజు దినపత్రికలు చదివేవారు, కొంచెం చదువుకున్న వారికి అర్థమయ్యే మరొక ఉదాహరణ చెబుతాను. మరొక ఉదాహరణ, నల్లధనం అనేది ఒకటి ఉందండి. ఈ పేరు వినే ఉంటారు మీరు. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? బ్లాక్ మనీ అంటారు దీన్ని. బ్లాక్ మనీ, నల్లధనం. నల్లధనం అంటే ప్రజలకు ధర్మంగా రావాల్సిన సొమ్ము ప్రజలకు అందకుండా
అధర్మంగా ఎవరికి తెలియకుండా తమ ఖాతాలో వేసుకుంటే ఆ మనీనే ఇంగ్లీష్లో అంటాడు బ్లాక్ మనీ, నల్లధనం. థియేటర్ల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర 2 టికెట్లు దొరుకుతాయి మనకు. ఒకటి కౌంటర్ టికెట్, 2 బ్లాక్ టికెట్లు. ఈ బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని చూస్తే వీడు తప్పు చేస్తున్నాడు, దొంగ అని చెప్పి ఆ చిన్నోడిని పట్టేసుకుంటారు పెద్దవాళ్ళు. దొరుకుతున్నవారు చిన్నవారే, ఇప్పుడు దొరకని వారు ఎంత పెద్దవారో మీ ముందు పెడతాను, ఆలోచించండి. ఈ నల్లధనం అంటే ఏంటో మీకు చూపించాను. బ్లాక్ మనీ అంటే ప్రజలకు రావాల్సిన సొమ్ము ప్రజలకు అందకుండా దోచుకొని ఎవరికి తెలియకుండా దాచుకుంటే అది బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీని జనరల్గా ఏ బ్యాంక్లో దాచిపెడతారో తెలుసా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఆంధ్ర బ్యాంక్ కాదు. ఈ బ్లాక్ మనీ, ఈ సొమ్ము అంతా ఏ బ్యాంక్లో ఉంచుతారంటే స్విస్ బ్యాంక్ అంటారు దాన్ని. స్విట్జర్లాండ్ అన్న దేశంలో ఉన్న ఒక బ్యాంక్ అది, ఇంటర్నేషనల్ బ్యాంక్, స్విస్ బ్యాంక్. 2006లో ఈ స్విస్ బ్యాంక్ వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని లెక్కలు బయట పెట్టారు 2006లో. ఆ లెక్కలలో ఉన్న సారం ఏంటో చెప్పనా? ఈ ప్రపంచ దేశాలలో నల్లధనం అన్నది, నల్ల సొమ్ము అన్నది, బ్లాక్ మనీ అన్నది ఈ ప్రపంచ దేశాలలో ఎక్కువగా మా బ్యాంకులో ఉన్నది ఇండియాది అని చెప్పారు. అప్పుడు ఎంతుంది మా ఇండియా సొమ్ము మీ దగ్గర నల్లధనంగా? నల్లధనం అంటే ఏంటో చెప్పాను. సామాన్యుడికి రావాల్సిన సొమ్మది, ప్రజలకు రావాల్సిన సొమ్మది. పరిపాలించే పరిపాలకులు ప్రజలకు రాకుండా, గనులుగా గొప్పవారుగా పిలువబడుతున్న వారు ప్రజలకు రావాల్సిన సొమ్ము ప్రజలకు రాకుండా దానిని దోచుకొని స్విస్ బ్యాంకులో నల్లధనంగా వారు దాచుకున్న సొమ్ము ఎంత అని అడిగితే వారు చెప్పిన లెక్కేంటో చెప్పనా? అక్షరాల ఆ రోజు అక్షరాల $1,456 బిలియన్. రూపాయలలో చెప్పలేదు నేను, రూపాయలలో చెప్పలేదు, డాలర్లో చెప్పాను. $1,456 బిలియన్ భారతదేశ సొమ్ము నల్లధనంగా మా బ్యాంకులో ఉందని చెప్పారు ఆ రోజు. మా దేశం తర్వాత నెక్స్ట్ ఏ దేశం ఉంది, వాళ్ళదెంత ఉంది అని అడిగితే ఆ తర్వాత రష్యా ఉంది, ఆ తర్వాత మరికొన్ని దేశాలు ఉన్నాయి. కానీ మొదటి స్థానంలో ఉన్న మన దేశానికి, రెండవ స్థానంలో ఉన్న మరొక దేశానికి $1,000 బిలియన్ కంటే ఎక్కువ తేడా ఉంది వీళ్ళిద్దరి మధ్య. అంటే మొదటి స్థానంలో ఉన్న భారతదేశం తర్వాత రెండవ స్థానంలో ఉన్న మరొక దేశం ఉందే, అది కనీసం $500 బిలియన్ నల్లధనము ఆ దేశానికి, ఆ బ్యాంకులో లేదు. రెండవ స్థానంలో ఉన్న దేశం అది. కానీ భారతదేశం ఏనాడో 500 దాటింది, ఏనాడో 1000 దాటింది. 2006, ఇది 2013, 2006 నాటికి అది సుమారు $1,500 బిలియన్ నల్లధనం మన సొమ్ము అక్కడ మా దగ్గర ఉందని ఒక్క బ్యాంకు వాళ్ళు చెప్పిన లెక్కది. స్విస్ బ్యాంక్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్. ఈ ప్రపంచంలో ఇలాంటి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కొల్లలు. ఒక్క బ్యాంకులోనే మన సొమ్ము అంతుంటే మిగిలిన బ్యాంకుల్లో ఎంత ఉంటుందో ఆలోచించండి. ఎవరి సొమ్ము అది? కూర్చున్న మీ సొమ్ము, నిలబడిన నా సొమ్ము, ఈ భారతదేశంలో బ్రతుకుతున్న మనలాంటి వారి సొమ్మది. ఎవరు దాచారు అక్కడ? బడా బాబులు. ఎవరినైతే మనం నమ్మామో, ఎవరినైతే మనం నమ్ముకున్నామో, మనం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి మన కొంపలు ముంచి పేదరికంలోనికి మనల్ని త్రోసేసిన గనులు. డాలర్లలో చెబితే $1,456 బిలియన్. అదే రూపాయలలో చెబితే ఎంతనో తెలుసా? సుమారు 70 లక్షల కోట్ల రూపాయలు. అది 70 లక్షల కోట్ల రూపాయలు. ఈ లెక్కలన్నీ బయటకు వచ్చిన తర్వాత విశ్లేషకులందరూ లెక్క తీసి వారు చెప్పిన, ప్రజలకు చెప్పిన నిజమేంటో చెప్పనా? ఈరోజు మన భారతదేశం ధనవంతుల దేశము లాంటిది కాదండి. మనది పేదరిక దేశాలలో అతి పేదరికమైన దేశంగా కనబడకపోవచ్చు, కానీ మనది కూడా పేద దేశమే. ఈరోజు మన భారతదేశం అప్పుల్లో ఉంది, తెలుసా మీకు? అప్పులలో ఉంది. మన భారతదేశం అప్పులలో ఉంది. మన దేశానికి అప్పులు ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఇతర దేశాల నుంచి అప్పు తీసుకుంది మన దేశం.
అప్పుడు ఈ నల్లధనం బయటపడిన తర్వాత అందరూ చెప్పిన నిజమేంటో చెప్పిన విశ్లేషకులు, ఆ నల్లధనమే గనక తిరిగి భారతదేశానికి వస్తే, ఆ నల్లధనమే గనక తిరిగి భారతదేశానికి రప్పిస్తే, ఈ దేశంలో ఉన్న మనకున్న అప్పులన్నీ తీరిపోయి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి 40 నుంచి 50 వేల రూపాయలు ఉచితంగా పంచవచ్చట. మీరు ఆలోచించండి, ఆ సొమ్మే గనక తిరిగి మన భారతదేశానికి వస్తే మన అప్పులన్నీ తీరిపోయి ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క మనిషికి 40 నుంచి 50 వేల రూపాయల సొమ్మును ఉచితంగా పంచవచ్చు. పేద దేశమా మనది? ఎవరన్నారు పేద దేశమని? మనము చాలా ధనవంతులం, కానీ ధనము లేని ధనవంతులం. మన దగ్గర లేదు. మనల్ని దోచుకున్న వారి సొమ్ముగా ఇతర బ్యాంకుల్లో ఉంది. ఏంటండి? మనము కదా వారికి అధికారాన్ని ఇచ్చింది. మన దయతో ఈరోజు గద్దెనెక్కిన వారు ఎంతోమంది, అందరూ కాకపోవచ్చు, ఈ దేశాన్ని భయంకరమైన పేదరికములోనికి తోసేస్తున్నారు స్వార్థపరులు. ఒక సామాన్యుడి నుంచి అధిపతుల వరకు ఏమి లోపించిందో ఇప్పుడు మీరు చెప్పాలి. ఏం లోపించింది? ఈ మధ్యలో చెబుతున్నారులేండి, స్విస్ బ్యాంక్లో నల్ల సొమ్ము తగ్గుతోందని. ఎవరు నమ్ముతారు అది? రోజు రోజుకి నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి చెప్పండి. సమాజంలో నేరాలు ఘోరాలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి చెప్పండి. మీరు టీవీలో చూస్తే రేపటి ప్రసారాలని ఈరోజే చెబుతాడు. రేపటి ప్రసారాలు అని ఈరోజే చెబుతాడు. మరి ఏంటి రేపటి ప్రసారాలంటే? మా ఊరు మా వంట అంటే ఫోన్లే, అందరికీ ఊర్లు ఉన్నాయి, అందరి ఇళ్ళల్లో వంటలు ఉన్నాయంటే ఓకే. రేపటి ప్రసారాల్లో క్రీడలు ఉంటాయంటే అది ఓకే. కానీ ఏమని చెబుతారో తెలుసా? రేపటి ప్రసారాలని ప్రకటన ఇచ్చి రేపు రాత్రి 9 గంటలకు చూడండి తప్పకుండా నేరాలు, చెప్పండి, ఘోరాలు. ఏంటి రేపు నేరాలు ఘోరాలు చూపిస్తానని ఈరోజు ఎలా ప్రకటన ఇచ్చావు? దాని అర్థం సమాజంలో మాకు ఏ న్యూస్ దొరక్కపోయినా నేరాలు ఘోరాల న్యూస్ మాత్రం తప్పకుండా దొరుకుతుందని చెప్పకనే చెబుతున్నాడు. ఇక మనం చదివే వార్తాపత్రికలలో న్యూస్ పేపర్లు ఉన్నాయే, ఈ న్యూస్ పేపర్లలో డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో ఒక కార్నర్ ఉంటుంది, ఒక కార్నర్. ఆ కార్నర్ పేరేంటో చెప్పనా? క్రైమ్ కార్నర్. సపరేట్గా ఒక కార్నర్ని ఫిక్స్ చేశాడు న్యూస్ పేపర్లో, ఇది క్రైమ్ కార్నర్ అని. ఎందుకు ఫిక్స్ చేసావయ్యా అని అడిగితే, ఖచ్చితంగా నాకు దొరికే న్యూస్లో ఒక న్యూసే క్రైమ్ న్యూస్. ఎక్కడ దొరుకుతుంది నీ క్రైమ్ న్యూస్ అని నేను అడిగితే, ఎక్కడ దొరుకుతున్నాయి నీకు ఈ నేరాలు ఘోరాలు అని అడిగితే చెబుతున్నాడు, సమాజంలో. ఏంటి సమాజంలో నీకు నేరాలు కనపడుతున్నాయా? ఖచ్చితంగా కనపడతాయి. సమాజంలో నీకు ఘోరాలు కనపడుతున్నాయి? ఖచ్చితంగా కనపడతాయి. కనుకనే నా టీవీలో నేను చూపిస్తున్నాను, నా న్యూస్ పేపర్లో ప్రకటిస్తున్నాను. రోజు రోజుకి నేరాలు ఘోరాల సంఖ్య తగ్గుతోందో పెరుగుతోందో ఒక ఉదాహరణతో మీ ముందు చెబుతాను. రోజు రోజుకి పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతోందా తగ్గుతోందా చెప్పండి, మనలో మాట చెప్పండి. పెరుగుతోందో తగ్గుతోందో మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే మరొక ఎగ్జాంపుల్. మళ్ళీ నా చిన్నప్పుడు నేను ఊరికి ఒకే పోలీస్ స్టేషన్ చూసేవాడిని. ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ ఒకటి కనపడడం లేదు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తారు, ఇప్పుడు చెప్పండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే 1 సరిపోదా? సరిపోదండి. మీ ఊరికి ఒక్క పోలీస్ స్టేషన్ సరిపోదా? సరిపోదండి. ఎన్ని కావాలి? మినిమం 2. ఎందుకు పోలీస్ స్టేషన్ల సంఖ్య సమాజంలో పెరుగుతోంది? పోలీసులు అంటే ఎవరు చెప్పండి? రక్షక, చెప్పాలి, భటులు. ఎవరిని రక్షించడానికి? సమాజాన్ని రక్షించడానికి. సమాజాన్ని రక్షించడానికి ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న రక్షక భటులు సరిపోరా? సరిపోరు బాబు. ఎందుకంటే మా సమాజం అంత గొప్పది. కనీసం 2 స్టేషన్లు ఉండాలి. ఒక్కొక్క స్టేషన్లో ఇంతమంది రక్షక భటులు ఉంటే తప్ప మా సమాజానికి రక్షణ లేదు అని చెబుతున్నాం మనం. మొన్న మధ్యలో ఒక ఊర్లో మాట్లాడుతూ, ఏంటండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ బాధాకరం కాదా అని అడిగితే, నా స్టేజ్ మీద పక్కనున్న మరొక సోదరుడు చెబుతున్నాడు, బాబు మా ఊర్లో 3 టౌన్ కూడా ఉందండి అన్నాడు. ఇంకేమనాలి? సమాజపు పరిస్థితి ఇలా పెట్టుకొని ప్రతిరోజు నాయకుల నోట మనం వినే మాట ఏంటో చెప్పనా? ప్రత్యేకించి అధికారంలో ఉన్న నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా?
రోజు రోజుకి మన రాష్ట్రం, రోజు రోజుకి మన దేశం అభివృద్ధి పథాన నడుస్తోంది. ఏంటి అభివృద్ధి? స్టేషన్ల సంఖ్య అభివృద్ధా? రైల్వే స్టేషన్లు పెరుగుతున్నాయి, హ్యాపీ. బస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతుంది, హ్యాపీ. పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగడం ఏంటి? సిగ్గుచేటు. సమాజం పరిస్థితి బాగలేనప్పుడే రక్షక భటుల అవసరత ఎక్కువ అవుతుంది. ఇవన్నీ వింటుంటే కళ్ళ ముందు ప్రతిరోజు మనము చూసే సంఘటనలే నేను మాట్లాడుతున్నాను. ఏ ఒక్కటి తప్పు కాదు, ఏ ఒక్కటి కల్పితము కాదు. ప్రతిరోజు మనం వినే మాటలు ఇవి, ప్రతిరోజు మనం చూసే సంఘటనలు ఇవి. ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజపు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించండి. ఈ రాత్రి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్నవారు. మా చిన్నప్పుడు ఇలాంటి కేసులే వినలేదండి, మా చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే నేను వినలేదండి అని ముక్కున వేలేసుకుంటే పెద్దలు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే పసిపిల్లలే ముదురులైపోయారు. నేరాలు పెద్దవాళ్ళే చేయడం లేదు, ఇప్పుడు పిల్లలు కూడా చేసేస్తున్నారు. హైదరాబాదులో కొన్ని సంవత్సరాల కిందట నేను ఒక కేసు గురించి నేను చదివాను. మీరు ఈ రాత్రి వింటే మీ మనసంతా అదోలా అయిపోతుందండి. ఈ సంఘటన మీరు వింటే, ఒక తల్లికి విధవరాలు, భర్త లేడు. జాగ్రత్తగా వినండి. విధవరాలు ఈ తల్లి, చాలా వృద్ధాప్యంలో ఉన్న ఆవిడకి 3 కుమారులు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆవిడకి 6 ఎకరాల పొలం ఉందండి, 6 ఎకరాల పొలం. అప్పుడు ఆవిడేం చేసింది, ఈ 6 ఎకరాల పొలం నాకెందుకు, రేపు మాపో పోయేదాన్ని, నాకు 3 కుమారులు ఉన్నారు, ఈ 3కి రాసేద్దామని ఒక్కొక్కరికి 2 ఎకరాల పొలం రాయించేసింది. ఆవిడ దగ్గర ఏమీ లేదు. తన దగ్గర ఉన్న ఆస్తి కాస్త ఆ కుమారులకు ఇచ్చింది, వారి కుటుంబాలకు ఇచ్చింది. అప్పుడు ఆవిడ నా కుమారులే నా ఆస్తి అని 2వ కుమారుని దగ్గర ఉంటుంది. సందర్భ పరిచయం. కొద్ది రోజులైన తర్వాత తన కళ్ళ ముందు 3 కుమారులు, పెళ్ళైన వారు, పెద్దవారు, ఈ 3 కుమారులు తన కళ్ళ ఎదుట గొడవ పడుతున్నారు. ఆ చిన్న మాటలు, చిన్ని గొడవలు పెద్ద వానై పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కేసుని పోలీసులు చదవగానే వారే ఆశ్చర్యపోయి 4 నిమిషాలు మాట్లాడలేదండి. ఏంటా కేసు అనుకుంటున్నారా? ఏంటా గొడవ అనుకుంటున్నారా? వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన గొడవ కారణం, 3 మాట్లాడుకుంటున్నారు. ఏమని? 2వ కుమారుడు పిలిపించాడు 2ని, అన్నయ్యను తమ్ముడిని పిలిపించి, బతికుండగా అమ్మని నేనే చూసుకుంటున్నాను, రేపు పొద్దున ఆవిడ చచ్చిపోతే అంత్యక్రియల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి, నేను పెట్టుకోవాలా మీరు పెట్టుకోవాలని అడుగుతున్నాడు. అప్పుడు పెద్దోడు ఏమనాలి? ఏం మాటలు రావి అమ్మాని అక్కడ పెట్టుకొని, మీ ఇద్దరు నోరు మూసుకున్నా నేను చూసుకుంటానని అనాలి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆవిడ బతికుండగా అంత్యక్రియల ఖర్చుల గురించి ఏ ఒక్కడైనా మనిషి అనేవాడు మాట్లాడతాడా చెప్పండి? అప్పుడు ఈ పెద్దోడు అంటున్నాడు, మీ ఇద్దరు పిల్లలు కాదా, నేనే పూర్తి ఎందుకు పెట్టుకోవాలని అతను అంటున్నాడు. 2వ వాడు అంటున్నాడు, బతికినప్పుడు నేనే అన్నం పెట్టాను, చచ్చిపోయిన తర్వాత కూడా నేనే అంత్యక్రియల ఖర్చులు పెట్టాలంటే చిన్నోడు అంటున్నాడు, పెద్దవారికి మీకే బాధ్యత లేకపోతే నేనెందుకు రెస్పాండ్ అవ్వాలంటున్నాడు చిన్నోడు. కన్న తల్లిపై వీరికున్న గొప్ప ప్రేమ అది. ఈ మధ్యకాలంలో ఒక ఫోటో చూశానండి, నన్ను చాలా ఆలోచింపజేసింది. మీలో కొంతమంది చూసే ఉంటారు. ఒక తల్లట తన పసిబిడ్డగా ఉన్నప్పుడు వానికి గోరుముద్దలు తినిపించేటప్పుడు ఇలా అంటుందట. ఏమని? నాన్న ఒక్క ముద్ద తినరా అంటుందట. చిన్నప్పుడు, వాడు చిన్నగా ఉన్నప్పుడు, బిడ్డ ఒక్క ముద్ద తినరా అని అంటుందట. కానీ వీడు పెద్దవాడైన తర్వాత, ఆవిడ వృద్ధురాలైన తర్వాత ఇప్పుడు కూడా ఏమంటుందంటే, బిడ్డ ఒక్క ముద్ద పెట్టురా అంటుందట. ఏమండి, నిజం కాదా చెప్పండి పరిస్థితి? నిజమే. ఒక్క ముద్ద తినరా అని అడుక్కుంది ఆ రోజు, ఒక్క ముద్ద పెట్టురా అని అడుక్కుంటోంది ఈరోజు. మీరు న్యూస్ పేపర్లో చదివే వార్తలు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులను గాలికి వదిలేసి, చెట్టు కిందనో పుట్ట దగ్గర వదిలేసి, ఆసుపత్రి బయట గేటు దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు
లేరా సమాజంలో చెప్పండి? భయంకరం పరిస్థితి, భయంకరం పరిస్థితి. రోజు రోజుకి అక్రమాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అక్రమము రోజు రోజుకి విస్తరిస్తున్నది. ప్రేమ ప్రతిరోజు చల్లారుతోంది. ఇది మీకు తెలిసిన నిజం. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ సమాజానికి అవసరమైన బంగారు మాటలు అందించుటకు ఒక వ్యక్తిగా ఈ లోకంలో జనించింది. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సమాజాన్ని ఆ రోజు ఆయన చదివాడు. ఈ సమాజాన్ని ఈరోజు నేను మీతో ఇంతవరకు పంచుకున్న సంఘటనలన్నిటి గురించి ఆ రోజే సమాజపు పరిస్థితిని ఎరిగి ఆ సమాజపు భవిష్యత్తు చెప్పాడు ఒకప్పుడు. ఎలానో తెలుసా? చూడండి ఒక్కసారి. ఇది బైబిల్. అందులో ఉన్నవి యేసు ప్రభు వారి మాటలు. ఇది మత పుస్తకము కాదు, ఆయన మత స్థాపకుడు కాదు. ఆయన మాటలలోని అద్భుతమైన మహాజ్ఞానం, సమాజం గురించి ఆయన అన్న మాటలు ఒక్కసారి ప్లీజ్ మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే నేను చెబుతున్న మాటలు ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన అన్న మాట బైబిల్లోని ఒక పుస్తకం. దాని పేరు మత్తయి సువార్త. అందులో కొన్ని అధ్యాయాలు, అందులో 24వ అధ్యాయం. అందులో ఉన్న యేసు ప్రభు వారి బంగారు మాట సమాజం గురించి భవిష్యత్తును సూచిస్తూ ఆయన చెప్పిన మాట సత్యం, వాస్తవం ఏముందో ఒక్కసారి చూద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనము నుంచి చూద్దాం. 10వ వచనము నుంచి 10వ వచనం 12వ వచనం, 10వ వచనం 12వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. ఇది సమాజపు భవిష్యత్ అని చెప్పాడు ఆ రోజే. మీరు జాగ్రత్త పడకపోతే ఇలాంటి వారి జాబితాలో మీరు కూడా ఉంటారేమో, జాగ్రత్త పడండి. సమాజానికి ఆయన జాగ్రత్తలు చెప్పిన మాటలు అవి. 12వ వచనం. అక్రమము విస్తరిస్తుంది భవిష్యత్తులో. అక్రమము విస్తరిస్తుంది. అక్రమము. బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలకు భోజనము పెట్టి పోషించి పెంచడం క్రమం ఒక తల్లికి. ఆ బిడ్డలు పెరిగి పెద్దవారైన తర్వాత కన్న తల్లిని చూసుకోవలసిన బాధ్యత క్రమం కుమారులది. ఎక్కడుంది ఈ క్రమం? కుమారులు కాస్త అక్రమార్కులై కన్న తల్లి అంత్యక్రియలకు డబ్బు ఎవరు ఖర్చు పెడతారని ఆలోచిస్తున్న అక్రమార్కులున్న సమాజం మంది. అక్రమము విస్తరించుట చేత యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు జరుగుతుంది అదే. పగ పెరిగిపోతుంది, పగలు పెరిగిపోతున్నాయి, ప్రేమ చల్లారుతుంది. ఎంత భయంకరం. ఒక సమాజంలో ఒక దేశము నుంచి, ఒక రాష్ట్రము నుంచి, ఒక ఊరి నుంచి, ఒక వీధి నుంచి, ఒక కుటుంబం వరకు ఉన్న అన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మేము ముందు పెట్టాను. అన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్నవి మీరు చూశారు. ఈ సమాజం భవిష్యత్తును ముందే మనల్ని కన్న దేవుడు చెప్పాడు మన మంచి కోసం. సుమారు ఇప్పటికంటే ఒకప్పుడు పరిస్థితి బాగానే ఉంది. కానీ పరిస్థితులు ఇప్పటికంటే బాగున్న కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేశాన్ని చూసి, ఈ దేశాన్ని కలిగించిన, ఈ ప్రపంచాన్ని కలిగించిన సృష్టికర్త దేశాల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. ఇది క్రీస్తు పూర్వం. యేసుప్రభు భౌతికంగా ఈ లోకానికి రాకముందు బైబిల్లో ఆ తండ్రి అయిన దేవుని మాటలు ఎలాగున్నాయో ఒకసారి చూడండి. మీకా గ్రంథం, పాత నిబంధనలోని మీకా గ్రంథములో దేశ పరిస్థితి గురించి దేవుడు చెబుతున్న మాటలు చూడండి ఒక్కసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయము. మీకా గ్రంథం 7వ అధ్యాయములో బైబిల్ చెబుతున్న సమాజపు పరిస్థితి 2వ వచనము నుంచి భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడు లేడు. పైనుంచి ఆకాశమందు ఆసీనుడై ఉండి ఈ ప్రపంచాన్ని గమనిస్తున్న సృష్టికర్త మాటలివి.
నా దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ భక్తులని మీరు అనుకుంటున్నారు, కానీ అసలు భక్తుడే నాకు కనబడటం లేదంటున్నాడు. జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడు కిరాతుడై. చూడండి ఏముందో, ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వాళ్ళలు ఒగ్గుతూ ప్రతిజ్ఞలో అంటాడు, భారతీయులందరూ నా సహోదరులు. ఇంకా ఇంకా 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు. ఆలోచించండి, సమాజంలో ఇది ఉందా లేదా చెప్పాలి మీరు. అధిపతులు బహుమానము కోరుదురు, అధిపతులు బహుమానము కోరుదురు. ఒక ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ పని జరిగించాలన్నా చేతులు తడపకపోతే పని అవడం లేదే. అధిపతులు బహుమానాలు కోరుదురు, ఆ బహుమానాలు ఇంకొకరి ద్వారా తెలియజేతురు కాదా. ఎందుకయ్యా వచ్చావంటాడు మనం ఆఫీస్ దగ్గరికి వెళితే, అయ్యగారితో పని ఉందండి. ఏం పని? ఇదకాడికి చెప్పాలి ముందు, ఫలానా పని. అయ్యగారి సంతకం పెడితే అయిపోతుంది. సంతకం, అయ్యగారి సంతకం విలువ ఏంటో తెలుసా? పెట్టమని వచ్చేసావు పెద్ద దొరలాగా. అయ్యగారు సంతకం పెట్టాలంటే నువ్వు చాలా చెయ్యాలి. ఆయన చెయ్యి ఎత్తాలంటే నువ్వు ముందు చెయ్యి తడపాలి. అయ్యగారి చెయ్యి తడపాలంటే ముందు నన్ను దాటాలి. ఆలోచించుకో అంటాడు. ఈ మాటలకు అర్థాలే వేరు. అధిపతులు లంచము కోరుదురు, ఒకప్పటి మాట. అటెండర్లు కూడా లంచము కోరుదురు, నేటి మాట. ఇంకా కిందికి వెళ్దాం. అధిపతులు లంచము, అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు ఇంగ్లీష్లో ఏమంటారు న్యాయాధిపతులని? జడ్జెస్. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. ఎంత కరెక్ట్గా చెప్పిందండి బైబిల్. ఈ మధ్య కాలంలో ఒక జడ్జి లంచము తీసుకొని పట్టుబడిన సంగతి మీలో చాలామందికి తెలిసే అనుకుంటాను. ఈ మధ్య కాలంలో ఒక న్యాయాధిపతి, న్యాయము చెప్పవలసిన ఒక న్యాయాధిపతి జడ్జ్ లంచం పుచ్చుకొని ఒకరికి అనుకూలంగా తీర్పిచ్చి దొరికిపోయాడు. ఒకప్పుడు దేవుడు చెప్పాడు, కళ్ళ ముందు సమాజంలో జరుగుతోంది, సమాజం గురించి కరెక్ట్గా చెప్పాడు దేవుడు. ఎందుకంటే పైనుండి చూస్తున్నది ఆయనే కదా, మరి పైనుండి అన్నీ చూస్తున్నవాడు ఆయన. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. ఇంకా కిందికి వెళ్దాం. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు అని చెబుతూ 5వ వచనంలో అంటాడు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అన్నాడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న నేరాలలో ఏంటి చెప్పండి? నేరాలలో ఏంటి? అనుమానాస్పద స్థితిలో గత వారం మరణించిన ఒక వ్యక్తి కేసు బయటపడిపోయింది. ఏంటంటే స్నేహితుడే నేరస్తుడు, స్నేహితుడే హంతకుడు. ఉన్నంతకాలం స్నేహం కోసం నువ్వు బతికావు, నీ స్నేహితుడే నీ ప్రాణం తీశాడు. ఇంకా ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఎక్కడ బెస్ట్ ఫ్రెండ్? నీ ప్రాణము తీయుటకు సిద్ధపడుచున్న వర్స్ట్ ఫ్రెండ్. క్లోజ్ అండి మేము చాలా. అతగాడు ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. చేస్తాడు. మనిషి ప్రమాదకారిగా మారిపోయాడు. ఇంకా కిందికి వెళ్దాం. నీ కౌగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ప్రియుని ప్రాణాలు తీసిన ప్రియురాలు, వినలేదా కేసులు? మీరు చెప్పండి. ప్రియురాలి గురించే చెప్పాడు అక్కడ. అలాగని ప్రియుళ్ళు మంచోళ్ళని కాదు ఇక్కడ. ప్రియురాలి ప్రాణం తీసిన ప్రియుళ్ళు ఉన్నారు. భలే చెప్పాడంటే మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఇంటికి వస్తాను. ఇప్పుడు ఇంటి గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇంటి గురించి 6వ వచనం ప్రతి ఇంటి గురించి చెబుతున్నాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. జరుగుతుందో లేదా చెప్పండి తండ్రులారా? యవ్వన కుమారులున్న తండ్రులారా మీరు ఆలోచించండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. పెడుతున్నాడో లేదో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మనకు చదువులు సరిగా లేకపోయినా మన పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని చాలామంది పెద్దవాళ్ళు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించి ఆకలితో కడుపు మార్చుకొని ఫీజులు కట్టి ఇంజనీరింగ్లోనో ఇంకొక దాంట్లోనో చేరిస్తే
అవసరాన్ని బట్టి ఏదైనా సలహా ఇస్తే తండ్రిని కేర్ చేస్తాడా చెప్పండి? బిడ్డ లెక్క చేయడు తండ్రిని. నీకేం తెలుసు నాన్న, నీకు చదువు లేదేం లేదంటాడు ఈ చదువుకున్న పెద్దవాడు. చదువు లేకపోయినా తండ్రికి అనుభవం ఉంది, చదువు లేకపోయినా తండ్రికి అనుభవం ఉంది, చదువు లేకపోయినా తల్లికి అనుభవం ఉంది. అనుభవంతో వాళ్ళు చెబుతున్న పాఠాలు వినవా? వినడు, నిర్లక్ష్యం. ఇంకా కుమార్తె తల్లి మీదికి నీ, కుమార్తె తల్లి మీదికి నీ, కుమార్తె తల్లి మీదికి నీ. తల్లులారా, అందరూ కాకపోవచ్చు, కొంతమంది తల్లులకు ఆవేదన ఏంటో చెప్పనా? మా అమ్మ చెబితే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ నేను నా చిన్నతనంలో. కానీ మా పాప ఉందండి, కొంచెం ఏదైనా గట్టిగా మాట్లాడితే కయ్యని లేస్తుంది నా మీదికి. నోరెక్కువ అండి మా పాపకి. నోరెందుకు ఎక్కువైందమ్మంటే ఈ మధ్యకాలంలో మొగల్ రేకులు ఎక్కువ చూసిందని చెబుతుంది ఒక తల్లి. నేను అన్నాను, రేకులింట్లో ఉండడం తప్పుగా తల్లి, మొగల్ రేకులు చూడడం తప్పకుండా తప్పే. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇప్పుడు పక్కనే ఉందో, కుమార్తె తల్లి మీదికి నీ బైబిల్లో, తర్వాత కోడలు అత్త మీదికి నీ లేచెదరు అని చెప్పాడు. లేస్తున్నారు ఈరోజు. తర్వాత ఏముందో చూడండి, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అవుతుందా? 100%. మత పుస్తకం అనుకుంటే బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. మహాజ్ఞాన గ్రంథం, సమాజం గురించి చెప్పే గ్రంథం అని మీరు చూస్తే తప్పకుండా స్పష్టంగా అర్థమవుతుంది, అది బైబిల్. సమస్య చెప్పాడు, పొందాం జాగ్రత్తగా. ఇప్పుడు వెళ్దాం. సమస్య చెప్పాడు, సమాజంలో సమస్యలు ఇవి అని చెప్పాడు. సమస్య చెప్పిన వాడు పరిష్కారం చెప్పకుండా ఉంటాడా చెప్పండి? ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. డాక్టర్ గారి దగ్గరికి పోతే నీకు ఈ రోగం ఉందయ్యా అన్నాడు అనుకోండి, థ్యాంక్ యూ డాక్టర్ అని వెళ్ళిపోకూడదు, మళ్ళీ కూర్చోవాలి. అప్పుడు డాక్టర్ మందిస్తాడు. రోగం విని వెళ్ళిపోతే మంచి పేషెంట్ కాదు, మందు తీసుకొని వెళ్ళిపోతేనే మంచి పేషెంట్. ఇప్పుడు ఇంతవరకు నేను ఏం చేశానో చెప్పండి? రోగం చెప్పానంటే మందు ఇస్తానంటారా ఇవ్వనంటారా చెప్పండి? అమ్మో, ఇవ్వడానికే వచ్చాను. కానీ రోగంలో ఇంకొకటి ఉంది, ఆ మాట కూడా చూద్దాం బైబిల్లో, ఆ మాట కూడా చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. అది చూసి పరిష్కార దిశగా ప్రయాణం చేద్దాం. క్రొత్త నిబంధన, బైబిల్లోని క్రొత్త నిబంధన అగైన్. అందులో తిమోతి గారికి వ్రాయబడిన ఒక పత్రిక ఉందండి, ఒక పత్రిక చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. మొదటి నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో, ఎక్కడి నుంచి అపాయం అని అడిగితే చెబుతున్నాడు, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, మనుషుల గురించి మన గురించి, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, కురూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ వాళ్ళు భక్తి గలవారు కాదు. ఈరోజు కంటి కనపడుతున్న ఎన్ని వాస్తవాలను కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు బైబిల్లో సృష్టికర్త. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో మన సమాజాన్ని బాగు చేయడానికి, మనము నివసించే ఈ నర సమాజాన్ని బాగు చేయటకే యేసు ప్రభు పరలోకము నుండి లోకానికి వచ్చాడు. ఇన్ని వాస్తవాలు చెప్పిన ఆయన, ఇన్ని సమస్యల గురించి మన దృష్టికి తీసుకొని వచ్చిన ఆయన మనకు పరిష్కారం చెప్పకుండా ఎలా ఉంటాడు చెప్పండి? ఖచ్చితంగా చెప్పాడు. ఆ పరిష్కారం ఏంటో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం, నేర్చుకుందాం. సమాజాన్ని మనం బాగుపరుద్దాం, మనము బాగుపడుతూ సమాజాన్ని బాగుపరుద్దాం ప్లీజ్. ఈ సమాజాన్ని బాగు చేయడానికి, సమాజంలో సమస్య ఉందని మన దేశం వారు కూడా గుర్తించారు. అందుకే మన దేశానికి ఒక చట్టం రాశారు. జాగ్రత్తగా వినండి. దేశాన్ని కాపాడుకోవడానికి మన దేశం ఒక చట్టం రాసింది. అది మన చట్టం, మనిషి చట్టం. ఈ చట్టంలో వీళ్ళు చూసినది ఎన్నో చట్టాలు రాశారు, ఎన్నో చట్టాలు రూపొందించారు. ఈ సమాజంలో ఉన్న పరిస్థితులలో
ఒక పరిస్థితి గురించి వారు ఆలోచించి, ఈ మధ్య కాలంలో సమాజంలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీతో, ప్లీజ్. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. హత్యలు పెరిగిపోతున్నాయి, నరహత్యలు పెరిగిపోతున్నాయి, నరహంతకులు పెరిగిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి నరహంతకులకు శిక్ష వేయాలి, నరహంతకులకు శిక్ష వేయాలి. ఆ శిక్ష వేయాలంటే ఒక సెక్షన్ తయారు చేయాలి అని చట్టంలో ఒక సెక్షన్ రూపొందించి, పలానా అంటే ఇండియన్ పీనల్ కోడ్, మన పీనల్ కోడ్, మన దేశం గురించి మాట్లాడుకుంటే మరొక దేశంలో వారి పీనల్ కోడ్ ఉంటుంది. పలానా ఈ చట్ట ప్రకారంగా, పలానా సెక్షన్ ప్రకారంగా నరహత్య చేసిన ఈ వ్యక్తికి శిక్ష వేస్తున్నామని శిక్ష విధిస్తారు. ఒకని హత్య చేసిన ఒక నరహంతకుడిని శిక్ష ఎందుకు వేస్తున్నారు అని అడిగితే, ఈ శిక్షను చూసి అతను మారాలి. శిక్ష ఎందుకు వేస్తారు చెప్పండి? శిక్ష పడిన తర్వాత ఆ మనిషి మారాలి అని శిక్ష వేస్తారు. శిక్ష పడిన తర్వాత ఆ వ్యక్తి మారాలి. ఒక వ్యక్తి ప్రాణము తీసిన మరొక వ్యక్తి మారాలి అని అంటే శిక్ష వేస్తున్నారు. బాగానే ఉంది, వెరీ గుడ్. కానీ అంతకంటే ముందు కొన్ని నిజాలు ఆలోచించండి. ఒక వ్యక్తిని నరహంతకుడు అని మనం ఎప్పుడు అంటాం చెప్పండి? ఆలోచించండి. ఒక వ్యక్తిని నరహంతకుడు అని ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తి మరొక వ్యక్తి ప్రాణాన్ని తీయాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పద్ధతిలో ప్రాణం తీస్తాడు. కానీ అతని మీద దాడి చేసినప్పుడు ఆలోచించండి ప్రాక్టికల్గా. అతని మీద దాడి చేస్తాడు ప్రాణం తీయాలంటే, ఆ దాడి చేసినప్పుడు ఏదో ఒక వెపన్, ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. ఆ ఆయుధంతో అతని మీద దాడి చేస్తాడు. అప్పుడు అతను చచ్చిపోతే అవుతాడు ఇతడు చెప్పండి? నరహంతకుడు కదా? అవును. ఇప్పుడు అడుగుతున్నాను, చచ్చిపోతేనే కదా ఇతను నరహంతకుడు అయ్యేది? ఒకవేళ చావకపోతే చెప్పండి? ఇతను ఎవరి మీద అయితే దాడి చేశాడో, ఎవరి మీద అయితే ఆయుధాన్ని ఉపయోగించి చంపాలనుకున్నాడో, దాడి జరిగిన తర్వాత కూడా అతడు చావకపోతే ఇతడు అవుతాడా నరహంతకుడు చెప్పండి? అమ్మో, ఇప్పుడు నరహంతకుడు కాదు. ఎప్పుడు నరహంతకుడు? అతడు చావాలి, ఆ కండిషన్ నెరవేరితేనే ఇతను అవుతాడు నరహంతకుడు. కండిషన్ నెంబర్ 1 ఇది. 2, అప్పుడే నరహంతకుడు కాడు. చచ్చిపోయినా ఇతగాడు ముందు దొరకాలి, అప్పుడు అవుతాడు నరహంతకుడు. ఎస్ ఆర్ నో? 100%. ఇప్పుడు కండిషన్ నెంబర్ 3, ఇతను చచ్చిపోయినా, ఇతను దొరికినా ఇప్పుడు కాడు నరహంతకుడు. దొరికిన తర్వాత ఏమవుతాడో తెలుసా? అతను నేరస్తుడు కాదు, నిందితుడు. చట్ట భాషలో ఏంటో తెలుసా ఇది? అక్యూజ్డ్. నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నిందితుడు అంటే ఆరోపణ వచ్చింది, నేరం రుజువు కాలేదు ఇంకా. అంటే ఇతడు నరహంతకుడు అని సమాజం దృష్టిలో అవ్వాలంటే ముందుగా అతను చావాలి, చచ్చిపోయిన తర్వాత ఇతను దొరకాలి, దొరికిన తర్వాత ఇతను కోర్టులో ఇతని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత ఇతని మీద వచ్చిన ఆరోపణ రుజువు కావాలి. రుజువు అయితేనే అవుతాడు చెప్పండి నరహంతకుడు. ఒకవేళ రుజువు కాకపోతే, సరైన సాక్ష్యాధారాలు లేకపోతే చెప్పండి అవుతాడా నరహంతకుడు? నో. నిర్దోషి బయటికి వస్తాడు. ఏమండి, ఇలా నేరాలు చేసి దొరకని వారు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా ఆలోచించండి. వారి సంఖ్య ఎక్కువే, దొరికిన వారు తక్కువ. ప్రియులారా, ఒక వ్యక్తి మన చట్టంలో నరహంతకుడు ఎప్పుడు అవుతున్నాడంటే ఇంత జరగాలి ప్రాసెస్, ఇంత జరిగితే అప్పుడు అవుతాడు నరహంతకుడు. అది మన చట్టం. కానీ మనిషికి తెలియవలసిన మరొక చట్టం ఒకటి ఉంది, అదే దేవుని చట్టం. ఆ చట్టంలో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ చట్టంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఏం చెప్పాడో తెలుసా సమాజానికి? దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. తన కుమారుని ద్వారా ఆ చట్టాన్ని సమాజానికి చూపించాడు, నేర్పించాడు. ఆ చట్టం ఎలాగుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏ చట్టం మనిషిని మారుస్తుందో ఆలోచించండి ఒక్కసారి. ఒక మనిషిని చంపడం, జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఒక వ్యక్తిని చంపడం అన్నది చివరి స్టేజ్. అది చంపడం అనేది చివరి స్టేజ్. ఈ నేరానికి చివరి స్టేజ్ చంపడం. మరి మొదటి స్టేజ్ ఏంటో చెప్పండి? మొదటి స్టేజ్ ఏంటి? ఆ వ్యక్తి మీద ముందుగా మనం కోపం పెంచుకోవడమే మొదటి దశ. ఆ కోపం అనేది కొద్ది కాలంలో పగగా మారుతుంది. ఆ పగ తర్వాత ద్వేషంగా మారుతుంది.
ఆ ద్వేషముతో అదును కోసము వెయిట్ చేస్తాడు, ఎదురు చూస్తాడు, దొరకగానే చంపుతాడు. చంపడం అనేది చివరి దశ, నేరానికి చివరి స్టెప్ అది. కానీ మొదటి స్టెప్ ఏంటి? ఆ వ్యక్తి మీద మనము కోపం పెంచుకోవడమే మొదటి స్టేజ్ అది. దేనికి? ఈ నేరానికి. ఇప్పుడు అడుగుతాను, మొదటి స్టేజ్లో బాగుపరచడం సులభమా, చివరి స్టేజ్ అయిపోయిన తర్వాత బాగుపరచడం సులభమా? మనిషిని చెప్పండి. మొదటి స్టేజ్లో మార్చడమే ఎప్పుడు కూడా సులభం. విత్తనాన్ని తీసి పక్కన పెట్టడం సులభమా, ఇది మానైన తర్వాత రాను నరకడం సులభమా? చెప్పండి. విత్తనాన్ని తీయడం చేత్తో తీయగలవు. అందుకే మనం కూడా ఏమన్నామో తెలుసా? మొక్కై వంగనిది, చెప్పండి, మానై వంగునా. అది ఇప్పుడు మనం అన్నమాట. కానీ దేవుని చట్టంలో ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? నీ సహోదరుని చంపితే కాదు నువ్వు నేరస్తుడివి. నీ సహోదరుని చంపితే కాదు నువ్వు నేరస్తుడివి. నా దృష్టిలో ఎప్పుడు నువ్వు నరహంతకుడు అవుతావంటే, నరహత్య చేస్తే కాదు నా దృష్టిలో నరహంతకుడివి. దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన దృష్టిలో నరహంతకులు ఎవరో చూడండి ఒక్కసారి. ఆయన చట్టంలో నరహంతకులు ఎవరో చూడండి ఒక్కసారి. సమాజానికి ఏ చట్టం కావాలో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో యోహాను గారు రాసిన మొదటి పత్రిక తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడాలి. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నా చట్టంలో అంటున్నాడు దేవుడు, నా చట్టంలో నువ్వు చంపితే కాదు నరహంతకుడివి. నీ సహోదరుని ద్వేషిస్తే నా దృష్టిలో నరహంతకుడు. ద్వేషిస్తే నరహంతకుడు దేవుని చట్టంలో, చంపితే నరహంతకుడు మన చట్టంలో. అది రుజువు అయితే మరొక మాట చూద్దాం. మళ్ళీ మత్తయి సువార్తకు రండి ప్లీజ్. మళ్ళీ యోహాను పత్రికకు వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. నరహత్యల గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. నరహత్యల గురించి 21 నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీ చట్టంలో మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నా చట్టం చూడండి అంటున్నాడు యేసుప్రభు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా, ఫుట్నోట్లో, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతి వాడిని నేను తీర్పులోనికి లాగుదునంటున్నాడు. విమర్శకు లోనగును. నిర్నిమిత్తముగా నీ సహోదరుని మీద కోపగించి ఆ కోపాన్ని ద్వేషంగా మలుచుకుంటే నీవు నా దృష్టిలో నరహంతకుడు. కోపం వస్తుందండి. మరి ఏం చేయాలనంటే దానికి కూడా పరిష్కారం చెప్పాడు. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము వారి మీద ఉండకూడదు. ఎఫెసీ 4:26లో ఉంటుంది. అది 26-24 చూడండి. ఎఫెసీ పత్రిక ప్లీజ్. 4వ అధ్యాయం 26, 100%. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకే మీ కోపం నిలిచి ఉండాలి. సూర్యుడు అస్తమించు వారికి అంటే కొద్ది సమయం మాత్రమే నీ కోపం ఉండాలి. అంతకంటే ఎక్కువ దానికి టైం ఇస్తే కోపానికి నీళ్లు పడతాయి. ఆ నీళ్ళ ద్వారా కోపము మ్రానవుతుంది. ఆ మ్రానులది పగగా మారుతుంది, పగ ద్వేషంగా మారుతుంది. అప్పటికే నా దృష్టిలో నువ్వేమైపోయావు? నరహంతకుడిగా మారిపోయావు. సహోదరుని ద్వేషించువాడు నా దృష్టిలో నరహంతకుడు. మరేం చేయాలి ప్రభువా? ఏం చేయాలి? అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నీకు నేనంటే ఇష్టమా? నేనంటే నీకు ఇష్టమా? సమాజంలో ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టమే. దేవుడు అంటే అందరికీ ఇష్టమే. అప్పుడు అంటున్నాడు, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే నువ్వు ఒకటి చేయాలి. చూద్దామంటే ఎంత మంచి దేవుడు చూడండి. ఎంత మంచి తండ్రి మనకున్నాడు. తన కుమారుని పంపి చెప్పిన మాటలు ఒక్కసారి చూడండి. మళ్ళీ యోహాను గారి మొదటి పత్రిక త్వరగా. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయము ఆయన అంటున్నాడు 20-21 వచనములు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఎంత మంచి దేవుడు! నన్ను ప్రేమించువాడు
తన సహోదరుని కూడా ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకు. ఇంకా తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు, ఎట్లు ప్రేమింపగలడు అంటున్నాడు. కింద ప్రశ్న, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ బైబిల్లో మీకు ఇవ్వబడింది. ఏంటి? మనము ఒకరినొకడు ప్రేమించాలన్న ఆజ్ఞ మనకుందండి. సమాజానికి దేవుని మాటలు అవసరమా కాదా చెప్పండి? ఇప్పుడు అవసరమా కాదా? మరొకటి చూద్దాం. అదే మొదటి యోహాను 2వ అధ్యాయము 9 నుంచి చూద్దాం ప్రియులారా. 9, 10, 11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. బైబిల్ చెబుతున్న బోధ సమాజానికి, సహోదరుణ్ణి ప్రేమించాలి. కానీ ఒకప్పుడు ఈ భూమి మీద కయీను అనే ఒకడు ఉండేవాడు. ఇతడు తన తోబుట్టువైన తన తమ్ముడిని చంపాడండి. ఎప్పుడైతే తన తమ్ముడిని చంపాడో, ఎప్పుడైతే తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడో, అతని గురించి దేవుడు అంటున్న మాటలు ఒక్కసారి పక్క పేజీలో చూడండి. ఒక్కసారి 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. ఎవరి కయ్యూను? ఏం చేశాడు? వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధులు ఏం చేశాడు చూడండి. దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను అని కంటిన్యూ చేస్తున్నాడు. సహోదరుని ద్వేషించేవాడు నా సంబంధి కాదంటున్నాడు దేవుడు. సహోదరుని మీద పగ పెట్టుకున్నవాడు నా సంబంధి కాదు. సహోదరుని మీద ద్వేషం పెంచుకొని చంపాలనుకుంటున్నవాడు దుష్టుడి సంబంధి. అందుకే తన కుమారుని పంపాడు. నాయనా, ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించు ఈ సమాజానికి. ప్రాణాలు తీయడం ప్రేమ కాదని చెప్పు వారికి. నా పేరు చెప్పి చాలామంది ప్రాణాలు తీస్తున్నారు సమాజంలో. దేవుని పేరు చెప్పి ప్రాణాలు తీసేవారు ఉన్నారు. అందుకే నువ్వు చూపించు ప్రేమ అంటే ఏంటో అంటే, యేసు ప్రభు వచ్చి ఏం చేశాడో చూడండి. కింది మాట 16వ వచనం. 3:16 యేసు ప్రభు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఈ సమాజానికి వచ్చిన యేసు ప్రభు సమాజాన్ని బాగు చేయడానికి చివరికి ఏం చేశాడు చెప్పనా? ప్రాణం పెట్టాడు. ప్రాణము, సహోదరుల కొరకు ప్రాణాన్ని కూడా అర్పించగలిగిన వాడే నిజమైన ప్రేమ గలవాడు. ప్రాణాన్ని తీసేవాడు ప్రేమ గలవాడు కాదు. ప్రాణాన్ని తీయమని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? దేవుడు మీ సహోదరులు రక్షించుటకు అవసరమైతే మీ ప్రాణాన్ని కూడా పెట్టండి. అది ప్రేమ. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి తన కింద, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఏం చెబుతుంది చెప్పండి సమాజానికి బైబిల్? ప్రేమను పెంచుకోమని చెబుతుందా? ద్వేషాన్ని పెంచుకోమని చెబుతుందా చెప్పండి? ప్రేమ. బైబిల్ చెప్పే బోధ ప్రేమ. ఆ ప్రేమను ఈ సమాజానికి చూపించిన వాడే ప్రభు అయిన యేసుస్వామి. ఈ లోకానికి వచ్చాడు. చివరికి ఏం చేశాడు చెప్పనా? సిలువలో ఆయనను చంపుతున్న వారిని గురించి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా ప్రియులారా? నన్ను చంపుతున్న వారి గురించి, ఆయనను చంపుతున్న వారి గురించి ఆయన అన్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. క్షమాగుణమున్న మహనీయుడు యేసుస్వామి. ప్రేమను సమాజానికి చూపించిన వాడే యేసుస్వామి. ఈ సమాజానికి ప్రేమను పంచే మాటలు చెప్పిన వాడే యేసుస్వామి. ఆయన మాటలే ఈ వేద గ్రంథంలో ఉన్నాయి. ఆయన మాటలే ఈ వేద గ్రంథంలో సమాజానికి బహుమానంగా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఈ సమాజం బాగుపడాలంటే ఈ సమాజానికి ఆయన మాటలు అవసరమని నేను చెప్పను, కానీ అత్యవసరం. పసితనము నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు మన పిల్లలకి నేర్పిస్తే వారు పెరిగి పెద్దవారైన తర్వాత సమాజానికి ఈ ప్రేమను పంచుతారు. పెద్దలున్నారు ఇక్కడ ఎంతోమంది. మీ పిల్లలకు ఆ పసిప్రాయం నుంచే ఈ ప్రేమను వారికి నేర్పండి. దేవుని ప్రేమ, బైబిల్ నేర్పించిన ప్రేమ, సమాజంలో చల్లారిన ప్రేమ, సమాజంలో కరువైన ప్రేమ, కుటుంబాలలో కనబడని ప్రేమ,
దేశంలో కానరాని ప్రేమ, అధిపతుల దగ్గర కనబడని ప్రేమ, న్యాయాధిపతుల సైతం కోల్పోయిన ప్రేమ, దేశంలో కరువైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు పంచిన ప్రేమ, ఆయనను ధరించిన ప్రతి ఒక్కడు చూపించే ప్రేమ. క్రీస్తును ధరించిన వాడు ఎవ్వరిని ద్వేషించడు. క్రీస్తును ధరించిన వాడు ఎవ్వరి నాశనాన్ని కోరుకోడు. అతడే నిజమైన క్రైస్తవుడు. అతడే నిజమైన క్రైస్తవుడు. ప్రియులారా, ఎవరి గురించి వద్దు, ఈ మాటలు వింటున్న మీకే ఒక సలహా ఇస్తున్నాను. మిమ్మల్ని ద్వేషించేవారు కూడా సమాజంలో ఉంటారు. మీరంటే పడని వారు కూడా మీ కుటుంబంలో ఉండొచ్చు, మీ బంధుమిత్రుల్లో ఉండొచ్చు, మీకు తెలిసిన వారిలో ఉండొచ్చు. ఒక్క మాట మీరు చేయగలరా? చేయండి. ప్రతిరోజు ఈ పని చేయండి. మిమ్మును హింసించు వారి కొరకు, మిమ్మును ద్వేషించు వారి కొరకు, మీ నాశనాన్ని కోరుకుంటున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమని చేస్తారు? యేసు ప్రభు చేసిన ప్రార్థన చేయండి. ఏంటి ఆ ప్రార్థన? తండ్రి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించు. వారిని క్షమించు తండ్రి, మొదటి మాట. వారిని దీవించు తండ్రి, రెండవ మాట. వారిని చల్లగా కాపాడు తండ్రి, మూడవ మాట. ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. మీరు నిజమైన క్రైస్తవులైతే మిమ్మును ద్వేషించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారిని చల్లగా కాపాడమని తండ్రిని కోరండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే దానిలో గొప్పతనము లేదు. మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. నేను అదే చేస్తాను ప్రతిరోజు. నన్ను ద్వేషించేవారు కూడా ఉన్నారు, నా నాశనాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, వారిని చల్లగా కాపాడండి, వారిని దీవించండి, వారిని క్షమించండి. ఎందుకంటే ఆ ద్వేషంతో వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. కానీ అది చల్లార్చుకొని ప్రేమను పెంచుకుంటే వారికి పరలోకం వస్తుంది. అందుకే మనం ఈ తప్పుడు మార్గంలో ప్రయాణం చేయక ప్రేమతత్వము నేర్పించిన యేసుస్వామి వారి మార్గంలో ప్రయాణం చేద్దాం. సమాజానికి నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపిద్దాం. ఈ నిజమైన ప్రేమను ఈ సమాజానికి తెలియజేయుటకే ఏర్పాటు చేయబడిన సభ. ప్రశ్నతో కూడిన అంశం, సహోదర ప్రేమ సమాజంలో ఉందా అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి. లేదు. ఆ లేని ప్రేమను తిరిగి మనం పుట్టిద్దాం. మన బ్రతుకులలో, మన జీవితాలలో, మన సమాజంలో చేద్దాం. తప్పకుండా చేద్దాం. కొందరినైనా కాపాడదాం. పిల్లలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినిన వారు మాత్రంగా మీరు ఉండకుండా, ఈ మాటలోని సారాంశం మీకు అర్థమైంది కనుక మీ జీవితాలలో అది 10 మందితో ఉన్నప్పుడు అది వెలిగింప చేయండి. ఈ ప్రేమను వెలగనివ్వండి, ప్రకాశింపనివ్వండి. అప్పుడే తండ్రి మహిమ పొందుతాడు. ప్రభు చిత్తమైతే మరొక్కసారి కలుసుకుందాం. తిరిగి మనం కలుసుకునే లోపు యేసుప్రభు వస్తే ఆ రాకడలో యోగ్యులుగా అందరం కలుసుకుందాం. ఒకవేళ నాకు కానీ మీకు కానీ ఆయుష్ అయిపోతే అయినా పర్లేదు, ప్రభు రాకడలో మనం కలుసుకోవచ్చు. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సమాజాన్ని బాగుపరచుటకు. సెలవు.